హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 4th ఆగస్టులో జరిగిన షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 1 అదేవిధంగా షిఫ్ట్ 2లో అడిగిన జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో 25 మొత్తం 45 క్వశ్చన్స్లో ఎంతవరకు అయితే పిల్లలకు గుర్తున్నాయో ఆ క్వశ్చన్స్ని సెండ్ చేశారు. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? చూడండి, ఈరోజు మనం ఫస్ట్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రతి క్వశ్చన్ నాతో పాటు ఫాలో అవుతూ ఉండండి. ఎగ్జామ్ రాసిన పిల్లలు ఎవరైనా ఉంటే ఒకవేళ నేనేమైనా మిస్టేక్గా, ఎందుకంటే మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి అందరూ ఎగ్జాక్ట్గా చెబుతారు అంటానికి రూల్ లేదు. కాబట్టి కొందరు అటు ఇటుగా చెప్పొచ్చు. కాబట్టి మీరు రాసుంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ ఇలా అడిగాడు అని మేక్ మీ కరెక్ట్, ఓకేనా? లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు మెన్ గురించి అడిగాడు. దీన్ని మనం మాట్లాడుకున్నాం. కార్లోస్ అల్కరాజ్ ఇది అడిగే అవకాశం ఉందని మనం మాట్లాడుకున్నాం. క్వశ్చన్ అడిగాడు. లారెస్ వరల్డ్ స్పోర్ట్ వార్డ్ మెన్ అనమాట. అది ఉమెన్ అడిగాడు అనుకోండి, ఉమెన్ ఎవరు వస్తారు మనకి? ఉమెన్ గురించి కూడా మీకు చెప్పాను, ఆర్యా సబలంక. సో ఉమెన్ విన్నర్ అంటేనేమో మనం ఆర్యా అని చెప్పాలి. మెన్ వర్సన్ అంటేనేమో కార్లోస్ అల్కరాజ్ అనమాట. ఈయనేమో స్పెయిన్కి సంబంధించిన వ్యక్తి, ఈమెమో బెలారస్కి సంబంధించిన వ్యక్తి, ఓకేనా? నెక్స్ట్ స్వీడన్ అవార్డు, గ్రాండ్ క్రాస్ అని ఒక అవార్డు ఇచ్చారంట. సో స్వీడన్ దేశం ఇచ్చిన అవార్డు అనమాట. సో దీని పేరు కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డు అనమాట. గ్రాండ్ క్రాస్ అవార్డు. సో దీని కంప్లీట్ పేరు మనం చెప్పాలనుకోండి, రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ అవార్డు అంటారు. ఇది మోడీకి వచ్చిన అవార్డు అనమాట. సో ఇది స్వీడన్ దేశం ఇచ్చింది. సో ఈ అవార్డు పొందుకున్న వ్యక్తి ఎవరంటే మోడీ అనమాట. రీసెంట్గా మోడీ గారు వెళ్ళిన చివరి ప్రయాణం అంటే 100వ ప్రయాణం స్లోవేకియా. ఆ స్లోవేకియాలో ఆయనకు కూడా ఒక అవార్డు ఇచ్చారు. దాంతో మొత్తం మోడీకి ఇచ్చిన అవార్డులు 33 అయినాయి, గుర్తుపెట్టుకోండి. సో మోడీ గారికి ఇచ్చిన అవార్డ్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ ప్రగతి ఎక్సర్సైజ్, ఒక ఎక్సర్సైజ్ మీద క్వశ్చన్ అడిగాడు. ప్రగతి. సో ప్రగతి అనేది ఏంటంటే ఒక మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్ ఇది మనకి ఎక్కడ జరిగిందంటే మేఘాలయలో జరిగింది. మేఘాలయ ఆర్మీ ఎక్సర్సైజ్ గురించి అడుగుతున్నాడు. ఇది మే కరెంట్ అఫైర్ అనమాట. సో మేలో 2026 రీసెంట్ కరెంట్ అఫైర్ అక్కడ జరిగింది. ఉమ్రాయ్ మిలిటరీ స్టేషన్ అనే ప్రాంతంలో ప్రగతి అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత నిసార్, ఇది పోయినసారి కూడా అడిగాడు. సో 2026 మాత్రమే కాదు, 2025 నుంచి అడుగుతున్నాడు. సో 2025 మే నుంచి 2026 జూన్ వరకు మనకి క్వశ్చన్స్ అయితే కనపడుతున్నాయి, ఓకేనా? ఈ నిసార్ అనేది అప్పుడే అనమాట. నిసార్ అంటే తెలుసు కదా, నిసార్ అంటే నాసా అండ్ ఇండియా వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా చేసిన ఒక ప్రయోగం అనమాట. నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడియర్, అదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. ఇది మనకి స్టార్ట్ చేసింది ఎప్పుడు? 30th జూలై అనమాట, 2025 బిట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు దీన్ని బాగా అడిగాడు. దీన్ని తీసుకెళ్ళిన ర్యాకెట్ ఏంటని కూడా అడిగాడు. GSLV F-16, దీన్నే మార్క్ 3 అని కూడా పిలుస్తూ ఉంటారు. GSLV F-16 మార్క్ 3 ర్యాకెట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. పోయినసారి కూడా బాగా అడిగాడు దీన్ని. నిసార్, నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రేడియర్, వెరీ ఇంపార్టెంట్. అంటే భూమి మీద ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, గ్లేషియర్స్, ఎర్త్క్వేక్స్ వీటన్నిటిని అబ్జర్వ్ చేయడానికి తయారు చేసుకుని పెట్టుకుని శాటిలైట్ అనమాట. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ గురించి అడిగాడు. సో ఇండెక్స్ల గురించి కూడా అడుగుతున్నాడు, ఓకేనా? ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనేవాళ్ళు ఇస్తారు. ఇండియా ర్యాంక్ ఎంత? 151. ఎప్పుడుది? 2025 అనమాట. ఒకవేళ 2026 తీసుకున్నాం అనుకోండి, 157. మొత్తం దేశాలు 180. అప్పుడు కూడా 180 ఉంటాయి. సో 2025 అయితే 151, 2026 అయితే 157. ఎందుకంటే 2 అడుగుతున్నాడు కాబట్టి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ బోత్ ఇయర్స్ అనమాట, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వాడు ఫస్ట్ దేశం అడిగాడు. ఎప్పుడు కూడా నార్వేనే ఫస్ట్ ఉండిద్ది అనమాట, ఓకేనా? సో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్ ఎవరు అంటే నార్వే. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్
స్మారక చిహ్నం లాంచ్ ఎవరు చేశారు అని అడిగాడు. సో స్మారక చిహ్నాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే మోడీ అనమాట. ఓకేనా, మోడీ గారు లాంచ్ చేశారు. తెలుసు కదా, మనం జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఆ ఉదాంతం మీద మనం పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్, మన ఆపరేషన్ ప్రహార్ అడిగాడు. ఓకేనా, ఆపరేషన్ ప్రహార్ అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆపరేషన్ సింధు అడుగుతున్నాడు. ఆపరేషన్ ప్రహార్ పంజాబ్ మీద యాంటీ గ్యాంగ్స్టర్ ఆపరేషన్ అని మాట్లాడుకున్నాం. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ ఆపరేషన్స్. 2025 నుంచి 26 మధ్య జరిగిన ఆపరేషన్స్ ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఒక అరగంటలో ఏమేమి ఉంటాయో అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక తప్ప మనకేమీ ఛాన్స్ లేదు. ఓకేనా, దీన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే హర్షగుప్తా, కల్నల్ హర్షగుప్తా. కర్నల్ హర్షగుప్తా అనే వ్యక్తి డిజైన్ చేశాడు. లాంచ్ చేసిన వ్యక్తి ఎవరంటే మోడీ గారు అనమాట. తర్వాత ఇక్కడతో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ నాకు మొత్తం 7 సెండ్ చేశారు. ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి ఆ 7 క్వశ్చన్స్ కూడా వివరంగా నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను. ఓకేనమ్మా. తర్వాత యాసిడ్ కార్బోనేట్స్. యాసిడ్ కార్బోనేట్ రియాక్ట్ అయితే CO2 రిలీజ్ అయ్యే క్వశ్చన్ అడిగాడు. ఎస్, మనం మాట్లాడుకున్నాం. యాసిడ్ మెటల్ కార్బోనేట్ కానీ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కానీ రిలీజ్ అయినప్పుడు మనకి CO2 గ్యాస్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మోలార్ మాస్ గురించి క్వశ్చన్ అడిగాడు. ఓకే, మోలార్ మాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ మోలార్ మాస్ అంటే? చూడండి, మాలిక్యూల్ మాస్ అంటే మీకు ముందు ఐడియా రావాలి. మాలిక్యులర్ మాస్ అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక్క మాలిక్యూల్ మాస్ని మనం మాలిక్యులర్ మాస్ అని పిలవాలి. అలా కాకుండా 6.022 × 10^23 6.022 × 10^23 ఈ అన్ని మాలిక్యూల్స్ మాస్ని మనం ఏమని పిలవాలి అంటే మోలార్ మాస్ అని పిలవాలి. ఇదనమాట. దీన్నే మనం అవగాడ్రో నెంబర్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఒకే ఒక్క మాలిక్యూల్ మాస్ని మాలిక్యులర్ మాస్ అనాలి. 6.022 × 10^23 మాలిక్యూల్స్, అన్ని మాలిక్యూల్స్ మాస్ని మోలార్ మాస్ అనాలి. ఓకేనమ్మా, అది తేడా. సో నెక్స్ట్ ఆక్సిజన్కి హిమోగ్లోబిన్కి మధ్య ఒక రిలేషన్ అడిగాడా. సో హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ని బ్లడ్ గుండా బాడీలోని అన్ని పార్ట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండిద్ది అనమాట. దాని పని అదే కదా, ముఖ్యంగా తీసుకెళ్లే పనే అది. నెక్స్ట్ ఈ మోలార్ మాస్ని దేంట్లో కొలుస్తారంటాడు? గ్రామ్ పర్ మోల్. బహుశా అది కూడా అడుగుండొచ్చు. మాలిక్యులర్ మాస్ అయితే యు, అటామిక్ మాస్ యూనిట్ అంటారు. నేను PYQస్లో చెప్పాను అవన్నీ కూడా. మోలార్ మాస్ని గ్రామ్ పర్ మోల్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి అడిగాడు. సస్పెన్షన్ ఈజ్ ఏ హెటెరోజీనస్ మిక్చర్. సో దీని గురించి లక్షణాలు అడుగుంటాడు. లక్షణాలు ఇవి కరగకుండా ఉండిద్ది. సో దీని పార్టికల్ సైజు గ్రేటర్ దెన్ 1000 నానోమీటర్స్ ఉంటాయి. దీంట్లో టిండాల్ ఎఫెక్ట్ ఉండిద్ది. సో పార్టికల్స్ని అన్డిస్టర్బ్డ్గా పెడితే అవి అడుగుని చేరిపోతాయి. ఇలా సంథింగ్ ఏదో అడిగి ఉండొచ్చు. నెక్స్ట్ సిలో CO2 కలిపితే, ఇది క్వశ్చన్ అనమాట. ఇది మస్తు క్వశ్చన్. సిలో CO2 కలిపితే యాసిడ్ నేచర్ అండ్ బేస్ నేచర్ ఏమైంది అన్నాడు. ఈ క్వశ్చన్ అర్థమైంది అంటే ఒక CO2ని తీసుకొని, CO2 గ్యాస్ తీసుకొని మనం సిలో కలిపితే అప్పుడు ఏమైంది అంటే దాని pH వాల్యూ తగ్గిపోయిద్ది. ఎప్పుడైతే pH వాల్యూ తగ్గిపోయిద్దో దాని ఎసిడిక్ నేచర్ ఏమైంది? పెరిగిపోయిద్ది. సామాన్యంగా CO2 అనేది ఏంటి? ఒక నాన్ మెటాలిక్ ఆక్సైడ్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే దానికి ఏ నేచర్ ఉండిద్ది? ఎసిడిక్ నేచర్ ఉండిద్ది. ఎసిడిక్ నేచర్ ఉన్న దానికి వెళ్ళి సికి కలిపామనుకోండి, దాని pH వాల్యూ తగ్గిద్ది. pH వాల్యూ తగ్గింది అంటే అది మరింత ఎసిడిక్గా మారిందని అర్థం. దీన్ని ఓషన్ ఎసిడిఫికేషన్ అంటారు. ఇలా జరగడం వల్ల మనకి ఓయిస్టర్స్ కానీ లేదా కోరల్ రీఫ్స్ కానీ ఇవన్నీ కూడా గట్టి పెంకుతో తయారవుతూ ఉంటాయి. వాటి షెల్ CaCO3తో తయారవుతూ ఉండిద్ది. కాల్షియం కార్బోనేట్తో తయారయ్యే పీతల లాంటి కొన్ని జీవులు ఎప్పుడైతే CO2ని సముద్రానికి కలుపుతామో దెబ్బతింటాయి. ఓకేనా, అంత క్వశ్చన్ అనమాట. కాబట్టి CO2 కలిపితే ఎసిడిక్ నేచర్ ఏమైద్ది అన్నాడు. ఎసిడిక్ నేచర్ పెరిగిద్ది అంటే pH వాల్యూ తగ్గిద్ది అని అర్థం. వాడు pH మీద అడగచ్చు లేదా మామూలుగా ఎసిడిక్ బేసిక్ నేచర్ అడగచ్చు. అదనమాట. మంచి క్వశ్చన్, ఎన్విరాన్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. తర్వాత సౌండ్ గురించి సెంటెన్స్ చూజ్ రైట్ అని అడిగాడు. ఓకే, సౌండ్ గురించి అడిగాడు. సౌండ్ గురించి మనకు తెలుసు కదా, అది ఒక మెకానికల్ వేవ్ అని చెప్పి, అది ట్రాన్స్ఫర్ అవడానికి మీడియం ఉండాలని చెప్పి, సాలిడ్స్లో ఎక్కువ, తర్వాత లిక్విడ్స్లో, తర్వాత గ్యాసెస్లో, ఇలా మనం సౌండ్ గురించి తెలిస్తే ఆ స్టేట్మెంట్ చదివి ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్ గురించి అడిగాడు. లెన్స్ కాన్వెక్స్ మ్యాగ్నిఫికేషన్ అడిగాడు. సో కాన్వెక్స్ లెన్స్ M = V/U = HI/H0. ఇది మీకు తెలుసు.
తర్వాత ప్రిజం గురించి అడిగాడు. సో ప్రిజంను మనం ఎక్కడ వాడతాం? డిస్పర్షన్ దగ్గర వైట్ లైట్ 7 కలర్స్గా విడిపోయింది, అక్కడ మనం ట్రయాంగులర్ ప్రిజంని వాడతాం. తర్వాత రిఫ్రాక్షన్లో వాడతాం. రిఫ్రాక్షన్లో మనం రెక్టాంగులర్ రిఫ్రాక్షన్ చూపిస్తున్నప్పుడు మనం అక్కడ ప్రిజంని వాడతాం. ఇది కాకుండా పెరిస్కోప్, సబ్మెరీన్స్లో ఉండే పెరిస్కోప్లో వాడతాం, బయోస్కోప్లో వాడతాం. పడవల్లో వెళ్తున్నప్పుడు బైనాక్యులర్స్ ఉంటాయి కదా, బైనాక్యులర్లో చూస్తూ ఉంటాం. పెరిస్కోపు, బయోస్కోపు, బైనాక్యులర్స్, ఇలా చాలా చోట్ల ప్రిజం అనే ఒక 3D షేప్ని మనం వాడుతూ ఉంటాం అన్నమాట. ఓకేనమ్మా. తర్వాత ఎస్డిజి గోల్ అడిగాడు. సో మొత్తం ఎస్డిజిలో మనకి 14 గోల్స్ ఉంటాయి. దాని మీద ఏ గోల్ అడిగాడు అనేది వివరంగా చెప్పలేదు. తర్వాత నర్వస్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడిగాడు, సైన్స్ అప్లికేషన్స్ మీద క్వశ్చన్ అడిగాడు, మళ్ళీ నర్వస్ సిస్టమ్ మీద మొత్తం 2 క్వశ్చన్స్ అడిగాడు. సో మనకి స్పైనల్ కార్డ్ గురించి, అదేవిధంగా బ్రెయిన్ గురించి, ఈ రెండింటి గురించి బాగా చూసుకోవాలి. ఈ రెండింటిని అనుసంధానం చేసే న్యూరాన్స్ గురించి బాగా చూసుకోవాలి. నిన్న కూడా డెండ్రైట్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. న్యూక్లియర్ గురించి రదర్ఫోర్డ్ ఏమన్నాడు? సో న్యూక్లియర్ ఏమన్నాడు? రదర్ఫోర్డ్ తన ఆల్ఫా పరిక్షేపణ, గోల్డ్ ఫాయిల్ ఆల్ఫా పరిక్షేపణ ప్రయోగం చేశాడు. ఓకేనా? ఆ ప్రయోగం చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు? సామాన్యంగా న్యూక్లియస్లో ఎక్కువ కాలం ఎలా ఉండిద్ది? ఖాళీగా ఉండిద్ది అని చెప్పాడు. ఫస్ట్ ఆయన చెప్పింది అదే కదా. ఆయన ఆలోచన చేసినప్పుడు న్యూక్లియస్లో లోపల ఎక్కువ కాలం ఖాళీగా ఉండిద్ది అనే పాయింట్ చెప్పాడు. ఫస్ట్ పాయింట్ అదనమాట. 2, దాని లోపల ఉండిద్ది ఇక్కడ, ఇది పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాడు. చుట్టూ ఉండేది ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ అని చెప్పాడు. ఓకేనా? సో రదర్ఫోర్డ్ ప్రకారం అణువు యొక్క ద్రవ్యరాశి ఎక్కడ మొత్తం ఉండిద్ది అంటే న్యూక్లియస్లో ఉండిద్ది. మాస్ మొత్తం కూడా న్యూక్లియస్ దగ్గర డిపాజిట్ అయిందని చెప్పాడు. ఇది పాజిటివ్ ఛార్జ్ అని చెప్పాడు. చుట్టూ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయని చెప్పాడు. సో ఈ ఆటంలో ఎక్కువ స్పేసు ఖాళీగా ఎంటీగా ఉండిద్దని చెప్పాడు. ఇది రదర్ఫోర్డ్ చెప్పిన విషయాలు అనమాట. పాజిటివ్లీ ఛార్జ్డ్, అంతా మాస్ న్యూక్లియస్ దగ్గర ఉండిద్ది, డెన్స్గా ఉండిద్ది, స్మాల్గా ఉండిద్ది, ఇలా కొన్ని పారామీటర్స్ చెప్పాడు. వాటి మీద కానిది ఏంటి, అయింది ఏంటి అని అడిగి ఉండొచ్చు. మ్యాగ్నిట్యూడ్ అప్లికేషన్సా? సో మ్యాగ్నెటిజం గురించి చెప్పాడా, మ్యాగ్నిట్యూడ్ చెప్పాడా? క్వశ్చన్ అయితే అబ్బాయి సరిగ్గా రాయలేదు. సో ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పటి వరకు అయితే మ్యాగ్నెటిజం గురించి ఎవరు చెప్పలేదు. ఒకవేళ అడిగాడో లేదో కామెంట్ సెక్షన్లో రాసిన వాళ్ళు ఉంటే కరెక్షన్ చేయండి. తర్వాత ఏ డాక్టర్ టెల్స్ ఏ ఉమెన్ హర్ ఫీటస్ ఈజ్ డెవలపింగ్. ఒక గర్భంతో ఉన్న స్త్రీ స్కానింగ్కి వెళ్ళంగానే డాక్టర్ గారు చూసి, అమ్మ ఫీటస్ అనేది బాగా డెవలప్ అవుతూ ఉంది అనగానే విచ్ ట్రిమిస్టర్ డస్ దిస్ క్యాండిడేట్ అన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఏ ట్రిమిస్టర్లో ఉంది అని ఎగ్జామ్లో అడిగాడు అనమాట. ఓకేనా? మీకు ఏమర్థమైంది క్వశ్చను? ఇలాంటి క్వశ్చను చాలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. జాగ్రత్తగా చూడండి, మీకు వివరంగా చూద్దాను నేను. ఒక్క నిమిషం, ఇక్కడ మిస్ చేశాను. ఇది ఇక్కడ చూడండి. సరే కనపడలేదులే. క్వశ్చన్ ఉంది, దాన్ని యాడ్ చేద్దాం అనుకుని పెట్టాను, ఎక్కడ యాడ్ చేశానో అర్థం కావట్లేదు. మల్టిపుల్ పర్సన్స్ నాకు క్వశ్చన్స్ పంపిస్తున్నారు, అవన్నీ చూసి ఎక్కడ పెడుతున్నానో గుర్తుకు రావట్లేదు. ఓకే, ఇక్కడ చూడండి. విచ్ ట్రిమిస్టర్ అన్నాడు. సామాన్యంగా మీకు నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు జైగోట్ అంటే ఏంటో చెప్పాను, ఎంబ్రియో అని ఎప్పుడు పిలవాలో చెప్పాను, ఫీటస్ అని ఎప్పుడు పిలవాలో చెప్పాను, ఆఫ్ స్ప్రింగ్ అని ఎప్పుడు పిలవాలో చెప్పాను, బేబీ అని ఎప్పుడు పిలవాలో చెప్పాను. ఇప్పుడు తల్లి గర్భంలో ఫీటస్ డెవలపింగ్, ఫీటస్ అంటే గర్భస్థ శిశువు, ఇది డెవలప్ అవుతుందని మనం ఎప్పుడు చెప్పాలి అన్నాడు. సామాన్యంగా ఆడవాళ్ళలో ఫస్ట్ ట్రిమిస్టర్ ఉండిద్ది అనమాట. ఫస్ట్ ట్రిమిస్టర్ అంటే 12 వీక్స్. తర్వాత 13వ వీక్ నుంచి 27వ వీక్ వరకు సెకండ్ ట్రిమిస్టర్ అంటారు. తర్వాత 28వ వీక్ నుంచి 40 వీక్ వరకు థర్డ్ ట్రిమిస్టర్ అంటారు. మనకి సెమిస్టర్ లాగా ఇక్కడ ట్రిమిస్టర్ అంటారు. ఇక్కడ ఫస్ట్ నుంచి 12th వీక్ వరకు, అంటే ఫస్ట్ వీక్ నుంచి 12th వీక్ వరకు ఫస్ట్ ట్రిమిస్టర్ అంటారు. ఇక్కడ ఎంబ్రియో డెవలప్ అయింది. 13th వీక్ నుంచి 27th వీక్ వరకు మనకి ఫీటస్ డెవలప్ అయింది. నేను మీకు పీవైక్యూస్ చదువుతున్నప్పుడు ఫీటస్ అని ఎప్పటి నుంచి పిలవాలి అంటే 9th వీక్ అని చెప్పాను, అది కరెక్టే.
ఫీటస్ అని ఎప్పటి నుంచి పిలవాలి అంటే 9th వీక్ ఆన్సర్ అవ్వాలి. కానీ ఫీటస్ డెవలపింగ్ ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 13వ వీక్ నుంచి 27వ వీక్ నుంచి మనకు ఫీటస్ డెవలపింగ్ జరుగుతుంది. నెక్స్ట్ 28వ వీక్ నుంచి 40 వీక్ వరకు ఇక నెక్స్ట్ ఫైనల్ గ్రోత్ అనమాట, బేబీకి సంబంధించిన ఫైనల్ గ్రోత్. ఆ క్వశ్చన్ అడిగాడు, చూసారా ఎలా అడిగాడు క్వశ్చన్, హై లెవెల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఒక తల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీటస్ డెవలప్ అవుతుంది అని చెప్పంగానే ఆమె ఏ ట్రైమిస్టర్లో ఉన్నట్టు అంటే ఆమె 13వ వీక్కి వచ్చినట్టు, 13 నుంచి 27 వీక్ మధ్య ఆమె గర్భం వచ్చి అంతకాలం అయినట్టు అని రుజువు అనమాట. మంచి క్వశ్చన్. తర్వాత ఆర్గానిజమ్స్ విత్ ప్రోకారియోటిక్ సెల్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ విచ్ కింగ్డమ్ అన్నాడు. ఇది మంచి క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. సామాన్యంగా మన కింగ్డమ్స్లో ప్లాంటే, ప్రొటిస్టా, యానిమల్స్, మొనీరా, ఫంగై, ఆర్హెచ్ విట్టేకర్ ప్రకారం మనకు మొత్తం 5 రకాల కింగ్డమ్స్ ఉన్నాయి. దాంట్లో వాడేమన్నాడు, ప్రోకారియోటిక్ యాడ్ ఉంటాయి అన్నాడు. సో ప్రోకారియోటిక్ మనకి యాడ్ ఉంటాయి, మొనేరాలో ఉంటాయి. మొనేరా అంటే దీని లోపల ఏం ఎగ్జాంపుల్స్ వస్తాయి మనకి, బ్యాక్టీరియా వస్తుంది. సో నిన్న కూడా చెప్పాను, ప్రోకారియోటిక్ అంటే మనం ఏం చెప్పాలి, బ్యాక్టీరియా చెప్పాలి. బ్యాక్టీరియా ఎలా ఉంటాయి, మొనేరాలో ఉంటాయి. అందుకే వాటిని మనం ఏమనాలి, యూనిసెల్యులార్ ప్రోకారియోటిక్ అనాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతావన్నీ యూకారియోటిక్, కానీ మొనేరా మాత్రమే ప్రోకారియోటిక్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ షిఫ్ట్ అనమాట. ఇక్కడతో ఫస్ట్ షిఫ్ట్ పూర్తయింది. తర్వాత సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చూడండి. ఇన్ యానిమల్ ఏరోబిక్ రెస్పిరేషన్లో మనకి ఏం ఫామ్ అయింది అన్నాడు. ఏం ఫామ్ అయింది మనకి, యానిమల్స్ అంటే మనలో మజిల్ సెల్స్ ఉంటాయి, మనల్ని యానిమల్గా కన్సిడర్ చేసుకోండి. మజిల్స్ లోపల మనకి అనైరోబిక్ రెస్పిరేషన్, అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు ఏం ఫామ్ అయింది, లాక్టిక్ యాసిడ్ ఫామ్ అయింది ప్లస్ ఎనర్జీ ఫామ్ అయింది. ఆ ఎనర్జీ 2 ATP ఉండిద్ది అనమాట, C3H6O3. ఇది ఫార్ములా. న్యూటన్ థర్డ్ లా ఎగ్జాంపుల్ అడిగాడు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అనమాట. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. గన్ రీకాయిల్, రాకెట్ పైకి వెళ్తాం, పడవ పై నుంచి కిందకు దూకటం, ఇలాంటివి అనమాట. వాకింగ్, స్విమ్మింగ్, ఇవన్నీ కూడా న్యూటన్స్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్స్. ఈ లాస్ మీరు గుర్తున్నాయి అనుకోండి, మీరు చక్కగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత ఇన్ సమ్ రీజియన్స్ నో ట్రీస్ గ్రోన్ అండ్ సెల్ డివైడ్ ఇన్ విచ్ టిష్యూ అన్నాడు. సెల్ ఎప్పుడు డివైడ్ అవుతుందంటే ఏ టిష్యూ అవ్వాలి, మెరిస్టమాటిక్ టిష్యూ అవ్వాలి. నెక్స్ట్ నాన్ బయోడిగ్రేడబుల్ రిమైన్స్ ఇన్ ద వాటర్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ప్లాస్టిక్ వాటర్లో అలాగే ఉండిపోయింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం, వాటర్ పొల్యూషన్ పెరిగింది అంటాం. ఓకేనా. తర్వాత pH ఇంక్రీజ్ ఇన్ ద స్టమక్ లైక్ దట్ అని అడిగాడు. ఓకే, సామాన్యంగా మన స్టమక్లో, ఓకేనా, స్టమక్లో ఎప్పుడైతే మనం కడుపు బాగోలేదు అనుకోండి, కడుపులో సరిగ్గా ఏదో పడలేదు, బాగోలేదు అనిపించింది. ఎప్పుడైతే కడుపు బాగోలేదు అప్పుడు మనం ఏం చేసాము, వెళ్ళిపోయి యాంటాసిడ్ వేసుకున్నాం, అంటే కడుపులో మనకి గ్యాస్ ఫామ్ అయింది. ఓకేనా. ఎప్పుడైతే మనకి కడుపులో గ్యాస్ ఫామ్ అయిందో యాంటాసిడ్ వేసుకుంటాం, అంటే MgOH ఈనోనో సంథింగ్ ఏదో వేసుకుంటాం. స్టమక్లో గ్యాస్ ఫామ్ అవ్వగానే ఎసిడిటీ వల్ల మనం యాంటాసిడ్ వేసుకోగానే pH వాల్యూ ఏమైద్ది, బహుశా అలా అడుగుండొచ్చు. ఓకేనా. యాంటాసిడ్ తీసుకున్నప్పుడు pH వాల్యూ ఏమైద్ది, pH వాల్యూ ఇంక్రీజ్ అయింది అనమాట. ఎందుకు, యాసిడ్ బ్లేసు కలిసినప్పుడు ఏమైద్ది, న్యూట్రల్ అయింది. కాబట్టి లోపల ఆల్రెడీ ఎసిడిక్ నేచర్ ఉంది కాబట్టి pH వాల్యూ తక్కువ ఉండిద్ది. నువ్వు యాంటాసిడ్ కలిపావు కూడా pH వాల్యూ ఏమైద్ది, పెరిగిద్ది అనమాట. కాబట్టి స్టమక్కి యాంటాసిడ్ కలిపితే pH వాల్యూ ఏమైద్ది అని అడుగుండొచ్చు. ఓకేనా. నేనైతే క్వశ్చన్ అదే అనుకుంటున్నాను, కాస్త చూసి కరెక్షన్ చేయండి. తర్వాత సింపుల్ మిషన్స్లో మెకానికల్ అడ్వాంటేజ్ గ్రేటర్ దెన్ ఉన్నప్పుడు విచ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సామాన్యంగా మెకానికల్ అడ్వాంటేజ్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్, అంటే లోడ్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది దేనికన్నా, ఎఫర్ట్ కన్నా. అవునా కాదా, లోడ్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది దేనికన్నా, ఎఫర్ట్ కన్నా. అంటే ఎఫర్ట్ కన్నా ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను తక్కువ ఫోర్స్ అప్లై చేసి ఎక్కువ లోడ్ని అప్లై చేయగలను, అంటే ఇక్కడ ఫోర్స్ ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. ఇదనమాట.
సో మెకానికల్ అడ్వాంటేజ్ గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు ఇక్కడ మనకు లోడ్ ఎక్కువ ఉండిద్ది. లోడ్ ఎక్కువ ఉంది అంటే మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసి ఎక్కువ లోడ్ని మూవ్ చేయొచ్చు. అంటే ఫోర్స్ ఏమైంది, మల్టిప్లై అయింది. అలా సంథింగ్ ఏమైనా అడుగుండొచ్చు. ఓకేనా. తర్వాత కాన్కేవ్ మిర్రర్లో బిగ్ సైజ్ కావాలి అంటే ఎక్కడ పెట్టాలి అన్నాడు. సామాన్యంగా కాన్కేవ్ మిర్రర్లో మొత్తం మనకి 5 కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఎన్లార్జ్, ఇంకోటి ఏమో హైలీ ఎన్లార్జ్ అవ్వాలన్నప్పుడు మనం ఫోకస్ దగ్గర పెడతాం. ఓకేనా. లేదు ఎన్లార్జ్ అవ్వాలంటే సికి ఎఫ్కి మధ్యలో పెడతాం. సికి ఎఫ్కి మధ్యలో పెడితేనేమో ఎన్లార్జ్, ఎఫ్ దగ్గర పెడితేనేమో హైలీ ఎన్లార్జ్. ఇది కాన్కేవ్లో కండిషన్స్ అనమాట. ఎక్కడ పెట్టాలని అడిగాడు. నెక్స్ట్ జింక్ మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్. జింక్ ఐరన్ కన్నా ఎక్కువ రియాక్టివ్, అందుకే ఏం చేసిద్ది, ఐరన్ని డిస్ప్లేస్ చేసిద్ది అనమాట. తర్వాత ప్రిజం క్వశ్చన్స్ ఇందాకే వచ్చినాయి కదా, ప్రిజంని ఎక్కడ వాడతారని చెప్పాను కదా, అదే అనమాట. గివెన్ స్కెలిటన్ ఈక్వేషన్. ఓకే, స్కెలిటన్ ఈక్వేషన్ ఇచ్చాడు. కన్వర్ట్ ఇంటూ బ్యాలెన్స్ ఈక్వేషన్ అండ్ ఆల్ ఆఫ్ ది కోఫిషియంట్ అన్నాడు. ఓకే, అన్బ్యాలెన్స్ ఈక్వేషన్ మనం ఏమనాలి, స్కెలిటన్ ఈక్వేషన్ అనాలి. దీన్ని మనం ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేసిన తర్వాత లెఫ్ట్ వైపు కుడివైపు, ఎడం వైపు కుడివైపు కొన్ని వస్తాయి కదా కోఫిషియంట్స్, వాటిని ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి ఫైనల్ ఆన్సర్ పెట్టాలన్నమాట. ఓకేనా. సింపుల్. బ్యాలెన్సింగ్ చేస్తాం కదా, చేసిన తర్వాత మనకి ఉదాహరణకి H2O గివ్స్ రైస్ టు H2, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 పెట్టాం, ఇలా O2 పెట్టాం. ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. హైడ్రోజన్ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ రెండుని ఇక్కడ 1 మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత అని అడుగుతున్నాడు. అలా బహుశా అడుగుండొచ్చు. ఓకేనమ్మా. నెక్స్ట్ విచ్ గ్లాండ్ హెల్ప్స్ ఇన్ ప్రోటీన్ అబ్జార్ప్షన్ అన్నాడు. ప్రోటీన్ అబ్జార్ప్షన్కి ఏ గ్లాండ్ అన్నాడు, అదేమవ్వాలి, ఇంకా ప్యాంక్రియాస్ అవ్వాలి. సామాన్యంగా మన స్టమక్లో పెప్సిన్ రిలీజ్ అయ్యిద్ది. అక్కడ ప్రోటీన్స్ డైజెషన్ కొంత పూర్తయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్కి ఫుడ్ వెళ్ళినప్పుడు ప్యాంక్రియాస్ కథలోకి వచ్చింది. ప్యాంక్రియాస్ మనకి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ చేసి ప్రోటీన్స్ డైజెషన్లో కొంత పాత్ర చేసిద్ది అనమాట. కాబట్టి వాడు గ్లాండ్ అని అడిగాడు కాబట్టి ప్యాంక్రియాసే అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ స్టిమ్యులస్, టచ్ గురించి అడిగాడు. టచ్ అంటే మనకేమవ్వాలి, టచ్ మీ నాట్ ప్లాంట్లో మనం స్టిమ్యులస్గా బయట నుంచి ఏమిస్తాం, టచ్ని ఇస్తాం అన్నమాట. నెక్స్ట్ వై ఫిలమెంట్స్ బల్బ్ గివ్స్ గ్లో అన్నాడు. ఫిలమెంట్ బల్బులు ఎందుకు గ్లో అవుతున్నాయి అన్నాడు. సామాన్యంగా ఫిలమెంట్స్లో ఏం పాస్ అవుతుంది, దాంట్లో ఫిలమెంట్ ఉంటుంది. ఫిలమెంట్ దేని ప్రకారంగా పనిచేస్తుంది, హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఓకేనా. హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే దాని మీద మనకి ఫిలమెంటు పనిచేస్తుంది, అదేవిధంగా ఫ్యూజు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దాని కారణంగా ఫిలమెంట్ బల్బు గ్లో అవుతుంది. నెక్స్ట్ కెమికల్ ఫిజికల్ చేంజెస్ మీద క్వశ్చన్ అడిగాడు. ఫిజికల్ చేంజ్లో కొత్త పదార్థం ఏర్పడదు, కెమికల్ చేంజ్లో కొత్త పదార్థం ఏర్పడిద్ది. రివర్సిబుల్, కెమికల్ ఇర్రివర్సిబుల్. ఇలాగా ఫిజికల్ రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్ ఇవి మీకు తెలియాలి. ఓకేనా. ఇవి కెమికల్ రియాక్షన్స్లో వివరంగా చెప్పాను, వాటి మీద చూసుకోండి. నెక్స్ట్ రీప్రొడక్షన్, ఫీమేల్ షెడ్డింగ్ లైక్ దట్. ఓకే, అలా అడిగాడా. చూసారా, నేను క్వశ్చన్ చెప్పంగానే పట్టుకుంటున్నాను, ఎందుకంటే పీవైక్యూస్ మనం అన్ని సాల్వ్ చేసాం. ఏ రకంగా క్వశ్చన్ అడిగాడు అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోయిద్ది. ఓకేనా. ఫీమేల్లో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే ఎండోమెట్రియం అనే పొర గర్భాశయానికి అతుక్కొని ఉండిద్ది. ఆ పొర మెన్స్ట్రువల్ రూపంలో వచ్చేసింది అనమాట. ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ ఫెయిల్ అయిద్దో మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిపోయి మెన్స్ట్రువల్ సైకిల్లో ఆ ఎండోమెట్రియం పొర అనేది వచ్చేసిద్ది. ఓకేనా. సో మెన్స్ట్రువల్ సైకిల్లో బ్లీడింగ్ ఎన్ని రోజులు ఉండిద్ది అని ఎగ్జామ్లో పిల్లలకి అడిగాడు. ఇది కూడా అడిగాడు క్వశ్చన్. ఒక పిల్లోడు చెప్పాడు, ఇది 3 నుంచి 7 days బ్లీడింగ్ ఉండిద్ది. ఎంత పీరియడ్ ఉండిద్ది, 24 to 38 days మెన్స్ట్రువల్ సైకిల్ అనమాట. సో సైకిల్ అడిగితే 24 to 38 days, బ్లీడింగ్ అడిగితే 3 to 7 days అనమాట. మొదటి 2-3 రోజులు హెవీ బ్లీడింగ్ ఉండిద్ది, ఆ తర్వాత బ్లీడింగ్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉండదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రైబల్స్ ఫౌండ్ మష్రూమ్స్ ఇల్లిటరేచర్ హెల్ప్ఫుల్ ఫర్ న్యూట్రిషన్ అన్నాడు. ఓకే,
ట్రైబల్స్ వాళ్ళకి మష్రూమ్స్ దొరికాయి. సామాన్యంగా మష్రూమ్స్ అంటే పొట్టగొడుగులు. ఇది ఫంగై అన్నమాట. ఒక మంచి రకమైన ఫంగై. దీంట్లో ఎక్కువగా ఏ న్యూట్రిషన్ ఉండిద్ది? ప్రోటీన్ ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కువగా ప్రోటీన్ మనకి ఏట మాంసము, బీఫ్ ఇలాంటి వాటికన్నా మనకి మష్రూమ్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉండిద్ది అనమాట. చాలా మంచిది. ఓకేనా. నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్. స్పోర్ ఫార్మేషన్ ఇండైరెక్ట్గా అడిగాడంట. ఓకే, స్పోర్ ఫార్మేషన్లో మనకి స్పోర్స్ ఉంటాయి, స్పోరాంజియా ఉండిద్ది. ఇక్కడ మనకి స్పోర్ ఫార్మేషన్ దేంట్లో ఉండిద్ది? ఫంగైలో ఉండిద్ది. ఫంగైలో రైజోపస్ రైజోపస్ ఉండిద్ది. మ్యూకార్ అనే ఫంగస్లో ఉండిద్ది. మోసెస్ అనే మొక్కల్లో ఉండిద్ది. ఫెర్న్స్ అనే మొక్కల్లో ఉండిద్ది. ఈ రెండు ఫంగస్, ఈ రెండు ప్లాంట్స్. ఈ నాలుగిట్లో స్పోర్ ఫార్మేషన్ ఉండిద్ది. స్పోరాంజియా లోపల స్పోర్స్ ఉంటాయి. ఓకేనా. కింద దాన్ని రిజార్ట్స్ అంటారు. రైజోపస్ని బ్లడ్ మోల్డ్ అంటారు. సో క్వశ్చన్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి నేను చెప్పగలను. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కూడా నేను పీవైక్యూస్లో సాల్వ్ చేశాను. రీప్రొడక్షన్లో మాట్లాడిన, ప్లాంట్ బయాలజీలో స్పోర్ ఫార్మేషన్ గురించి అబ్బో ఒక 20-30 క్వశ్చన్స్ మాట్లాడుకున్నాం మనం. అవి చూసిన పిల్లలకి పెట్టగలరు, చూడని వాళ్ళు పెట్టలేరు. ఓకేనా. ఇదన్నమాట క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్సే వేరే వ్యక్తులు రాశారు. కవర్ అయినా లేదో చూద్దాం. సైన్స్ క్వశ్చన్స్. ఏరోబిక్ రెస్పిరేషన్ అడిగాడు, మాట్లాడుకున్నాం. న్యూటన్స్ థర్డ్ లా మాట్లాడుకున్నాం. కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఇచ్చి అవుట్పుట్ వాల్యూ ఎంత అన్నాడు. ఓకే. స్టమక్లో పెప్సిన్ వాల్యూ ఈజ్ యూటిలైజ్. ఓకే, పెప్సిన్ వల్ల ఉపయోగం ఏంటి అన్నాడు. పెప్సిన్ మాట్లాడుకున్నాగా ప్రోటీన్స్ డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది. కరెక్టే. లైపేజ్ అన్నాడు. లైపేజ్ అంటే ఏంటి? లైపేజ్ అనేది మనకి ఫ్యాట్స్ మీద పనిచేసిద్ది. ఫ్యాట్స్ అన్ని ఎలా మారిపోవాలి? ఫ్యాటీ యాసిడ్స్గా మారిపోవాలి. సో లైపేజ్ అనేది ఫ్యాట్స్ మీద, పెప్సిన్ అనేది ప్రోటీన్స్ మీద, ఎమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసిద్ది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అడిగాడు. జనరల్ అవేర్నెస్లో ఇటలీలో ఉండే FAO ఫుడ్ రిలేటెడ్గా ఒక అవార్డు ఇచ్చింది అన్నాడు. సో ఇది నాకు తెలిసినంత వరకు దీని పేరు అగ్రికోలా. అగ్రికోలా అనే అవార్డుని రీసెంట్గా మోడీ గారికి ఇచ్చారనమాట. సో ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఇటలీలో ఉంది, అది ఇచ్చిన అవార్డే అగ్రికోలా. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డులో స్పోర్ట్స్ పర్సన్. ఈసారి పద్మశ్రీ మనకు మొత్తం 113 మందికి వచ్చింది. 5, 13, 113 మొత్తం 131 మందికి వచ్చింది. దాంట్లో పద్మశ్రీ మనకి 113 మందికి వచ్చింది. దాంట్లో స్పోర్ట్స్ పర్సన్స్ రోహిత్ శర్మ ఉన్నాడు, ఫెమిలియర్ పర్సన్. హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది, నెక్స్ట్ సవితా పూనియా, హాకీకి సంబంధించిన సవితా పూనియా ఉంది. ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్ ఈయన ఉన్నాడు. మొత్తం 8 మంది ఉన్నారు. నాకు 4 పేర్లే గుర్తున్నాయి, ఇంకో 4 కోచ్లు అనుకుంటా. ఓకేనా, అవి కూడా చూసుకోండి. అంతకుముందు 5 పద్మభూషణ్ అవార్డ్స్లో మనకి రాజం అడిగాడు. రాజం అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్. ఈయన వైలిన్కి సంబంధించిన ఆర్ట్. నెక్స్ట్ మహారాష్ట్రకు సంబంధించిన ఒక వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి, కేరళకి సంబంధించిన 3 ఉన్నారు. సో ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 3, మొత్తం ఎన్ని? 5 పద్మభూషణ్. ఈ మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి ఎవరు? దేశపాండేనో ఏదో ఉంది పేరు. ఈ యూపీలో ఉన్న వ్యక్తి అయితే రాజం, గుర్తుపెట్టుకోండి. కేరళ వ్యక్తి అయితే ఒక ఆయన పేరు నారాయణ్, ఇంకో ఆయన పేరు అచ్యుతానందన్, ఇంకో ఆయన పేరు థామస్. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో జనవరిలో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఏమీ చేయడానికి లేదండి. ఏ క్వశ్చన్ కనపడుతుందో దాని చుట్టూ నెట్లో సంబంధించిన క్వశ్చన్లన్నీ వెతుక్కొని, అది మిలిటరీ ఎక్సర్సైజా, DRDO ప్రయోగాల, ఇస్రో ప్రయోగాల, మిసైల్ టెస్టుల, అవార్డుల, ఇండెక్స్ల, అవార్డుల, ఇక ఏమైతే అది ఎత్తుక్కుంటూ కూర్చుంటూ రాయడం తప్ప ఇంకో అవకాశం లేదు. అంతే, ఒకటే మార్గం. ఏం అడిగితే దాని చుట్టూ 2-3 గంటలు కూర్చొని వెతుక్కుంటూ నేర్చుకుంటూ ఉంటే కొంత కాకపోతే కొంత పెట్టగలవు. ఇవన్నీ ఏమొస్తాయిలా ఆగిపోయావు అనుకో, ఏమీ పెట్టలేవు. ఇది రాడ్ రియాలిటీ. దీన్ని అర్థం చేసుకుని ఎలా వెళ్ళాలో అలా వెళ్ళండి. నేనైతే ప్రతి ఒక్కరి పిల్లల దగ్గర అడిగి తెలుసుకొని ఇలా చెప్పండి అని. పాపం నాకు తగిలిన పిల్లలు కూడా చాలా మంచి పిల్లలు. నేను అడగకముందే బాగా వివరంగా, సార్కి వివరంగా చెప్తే కానీ అర్థం కాదు అని చెప్పి వివరంగా ఇలా పెడుతున్నారు. ఇన్ని క్వశ్చన్స్ వివరంగా తెలుగులో మీకు ఎక్కడ దొరకవు, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ పార్లమెంట్ రిలేటెడ్గా బుక్ అడిగాడు, ఇది నాకు అర్థం కాలేదు. హై జంప్ విన్నర్ అన్నారు, ఇది ఎక్కడో నాకు ఈ 2 క్వశ్చన్లో కూడా క్లారిటీ లేదు. సో క్లారిటీగా ఎవరైనా విన్నవాళ్ళు కానీ రాసిన వాళ్ళు కూడా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. న్యూటన్స్ థర్డ్ లా ఇది వేరే వాళ్ళు పెట్టింది. సింపుల్ మిషన్ గ్రేటర్ దెన్ మనం మాట్లాడుకున్నాం.
కైనెటిక్ ఎనర్జీ, ఇదిగో మెన్స్ట్రువల్ సైకిల్ మాట్లాడుకున్నాం, ప్లాంట్ టిష్యూస్లో డివైడింగ్ టిష్యూ, యానిమల్స్లో ఎనరోబిక్, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇందాక చెప్పిన వాళ్ళే 3 వ్యక్తులు సెండ్ చేశారు, ఆ 3 సెండ్ చేసి చదువుతున్నాడు. ఒకరు చెప్పింది ఒకరు మ్యాచ్ అవ్వాలా లేదా అని మాకు క్లారిటీ రావాలి కదా, అందుకనమాట. ఓకేనా? సో ఇదనమాట. సో ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న జనరల్ అవేర్నెస్ మాట్లాడాను, సెకండ్ షిఫ్ట్లో ఉన్న జనరల్ అవేర్నెస్ కూడా కాస్త తక్కువగా వచ్చిన అవి మాట్లాడాను. నెక్స్ట్ ఇక 4th ఆగస్ట్ థర్డ్ షిఫ్ట్ ఎవరైనా పిల్లలు సెండ్ చేస్తే కంపల్సరీగా మీకు ఆ వీడియో కూడా నైట్ నేను 11 అయినా 12 అయినా కంపల్సరీగా వీడియో చేస్తాను. నాకు క్వశ్చన్స్ ఇంకా వివరంగా పిల్లలు ఎవరైనా కొత్తగా సెండ్ చేసినా మాట్లాడిన క్వశ్చన్సే ఇంకా మంచిగా అర్థమైతే వాటిని కూడా రాస్తాను, అగైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే నా పిల్లలు సైన్స్లో ఏ క్వశ్చన్ వదలకూడదు. నా క్లాసులు విన్న పిల్లలు 25కి 25 పెట్టాలి. నా క్లాసులు విన్న పిల్లలకి, నా క్లాసు వినని పిల్లలకి తేడా చూపించాలి. మార్చ్కి సెప్టెంబర్కి తేడా అంటాడు కదా, అలా చూపించాలి. అందుకే నా కోసం, నా పిల్లల కోసం నేను కష్టపడి వివరంగా మాట్లాడతాను. ఎంత లేట్ అయినా మీరు వినండి, చక్కగా పర్ఫామ్ చేయండి. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా పిల్లలు చెప్పంగానే వివరంగా తీసుకొస్తున్నాను, వీటికి బౌండరీ చదువుకోండి. ఓకేనమ్మా? సో 2 షిఫ్ట్లు మాట్లాడేసుకున్నాం, 3వ షిఫ్ట్ కూడా వచ్చింది, దాన్ని వివరంగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. మీరు విని అందరికీ షేర్ చేయండి. బాయ్.